సో, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల తర్వాత సొంతంగా పోటీ చేస్తారా? మళ్ళీ కూటమి ప్రభుత్వమే ఉంటుందా పవన్ కళ్యాణ్ గారి నుండి? రాష్ట్రం బాగుండాలండి. రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి. రాష్ట్రంలో అభివృద్ధి బాగుండాలి. దుర్మార్గులు మరలా వచ్చి దీన్ని మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళకూడదు. హ్మ్. నిలబెట్టాలి, దీన్ని కాపాడాలి అంటే హ్మ్. నా వంతు నా ప్రాణాలు సైతం నేను పణంగా పెట్టి నేను నిలబడతాను. వి హావ్ గివెన్ సపోర్ట్ టు హ్మ్. టీడీపీ అనే జైలుకెళ్ళి ఆయన దగ్గరుండి సపోర్ట్ ఇచ్చి మోరల్‌గా చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి ధైర్యం చెప్పి తీసుకొచ్చి బీజేపీ తోటి టై అప్ అయ్యి హ్మ్. కూటమి ఏర్పడింది. ఈ కూటమి కలిసి ఉన్నంత వరకు హ్మ్. రాష్ట్ర అభివృద్ధి కోసం హ్మ్. కలిసి ఉన్నంత వరకు విడిగా పోటీ చేయటం అటువంటివి ఉండవు. ఆయన ఒకటే అంటున్నాడు ఆయన నారా లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ అన్న సీఎం అయితే నేను డిప్యూటీ సీఎం. హ్మ్. నారా లోకేష్ గారు సీఎం అంటే నేను డిప్యూటీ సీఎం అని. వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు లేవండి. భేదాభిప్రాయాలు లేవు. ఓకే. అలాగని సోలోగా పార్టిసిపేట్ చేసి ఇంకా బావుంటుందేమో? ఉంటది. సోలోగా పార్టిసిపేట్ ఎందుకు చేయండి? సోలోగా పార్టిసిపేట్ చేయండి. మీరు నిలబడాలి. హ్మ్. మీరు బ్రహ్మాండం. మీరు అది ఇది అని 2019లో ఆయన్ని అలాగా నిలబెట్టారు. అంటే ఇప్పుడు తన పాలన గూడా చూసున్నారు ఆ! కాబట్టి, సో, ఫ్యూచర్‌లో సోలోగా నుంచుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గదా! అప్పుడేందంటే పాలన చూడలేదు. అప్పుడు ఒక సీట్ వచ్చిందండి ఆయనకి. హ్మ్. ఆ ఒక్క సీట్ వచ్చిన రాజోలు ఆ! ఆయన మారిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. రాపాక వరప్రసాద్. రాపాక గారు. ఆ! సో, ఇదెంతంటే దిస్ ఈస్ ఎ గేమ్ హ్మ్. బిట్వీన్ క్యాస్ట్ కమ్యూనిటీల మీద గొడవలు పెట్టి, గోలలు పెట్టి, అయన్నీ చేసి ఏదోలాగా ఒక అస్థిరత్వం చేసి, ఏదో ఒకటి మళ్ళీ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పక్కకు లాగుదామని చూస్తే కాలమే నిర్ణయిస్తదండి. వాళ్ళ మటుకు విడిపోరు. కూటమి బలంగా ఉంటది. మాలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు ఎక్కడికి జరగదు. హ్మ్. ఒక ఇంచు కూడా కదలదండి. ఓకే. వేరే పార్టీ అపోజిషన్ దే వోంట్ లీడ్ యాస్ ఎ సీఎం అవ్వడానికి ఛాన్సే లేదు. ఓకే.